సర్వేభ్య నమస్కారం. ఈరోజు మనం దండి మహాకవి రాసినటువంటి దశకుమార చరితం అనే గ్రంథంలోని సోమదత్త చరితం అనే పాఠం గురించి నేర్చుకుందాం. కస్మించిత్ గ్రామాంతే స్వప్రభునా రాజవాహనేన సమాగతః సోమదత్తః తస్మై స్వవృత్తాంతం ఏవం అకథయత్. కస్మించిత్ ఒకానొక గ్రామాంతే గ్రామము యొక్క చివర స్వప్రభున తన రాజైనటువంటి రాజవాహనేన రాజవాహనుణ్ణి సమాగతః సోమదత్తః సోమదత్తుడు సమాగత కలుసుకున్నాడు. తన రాజైనటువంటి రాజవాహనుని సోమదత్తుడు కలుసుకున్నాడు. తస్మై అతనికి, ఎవరికి? రాజవాహనునికి స్వవృత్తాంతం తన వృత్తాంతాన్ని ఏవం ఈ విధంగా అకథయత్ చెప్పాను. ఎవరు చెప్తున్నారు? సోమదత్తుడు తన రాజైనటువంటి రాజవాహనునికి తన యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడో చూద్దాం. దేవా, భవచ్చరణ కమల సేవాభిలాషీ అహం భ్రమన్ ఏకస్మిన్ వనే పిపాసాకులః లతా పరివృతం శీతలం నదసలీలం పిబన్ తత్ర ఉజ్వలాకారం రత్నం ఏకం అపశ్యం. దేవా, ఓ రాజా, ఓ ప్రభు, భవతః చరణ కమలము పద్మము దేంతో పోల్చాడు? చరణం, పాదాలతో పోల్చాడు. చరణ కమలం అంటే మీ పాద పద్మములను సేవాభిలాషి, సేవ చేయాలనేటువంటి కోరికతో, ఓ రాజా, మీ పాద పద్మములకు సేవ చేయాలనేటువంటి కోరికతో అహం నేను భ్రమన్ తిరుగుతూ ఏకస్మిన్ వనే ఒకానొక వనములో, అడవిలో, పిపాసాకులః దాహము కలవాడనై, దప్పిక కలవాడనై, లతా పరివృతం తీగలతో కప్పబడినటువంటి, శీతలం చల్లని, నదసలీలం నదీ జలమును పిబన్ త్రాగుచుండగా, తత్ర అక్కడ ఉజ్వలాకారం అంటే ఉజ్వలమైనటువంటి ఆకారము కలిగిన ప్రకాశవంతమైనటువంటి ఏకం రత్నం ఒక రత్నమును అపశ్యం చూచితిని. ఓ రాజా, ఓ రాజవాహన, నీ పాదపద్మాలకు సేవ చేయాలనేటువంటి అభిలాషతో, కోరికతో నేను తిరుగుతూ ఒక వనములోకి వెళ్ళాను. అలా తిరుగుతూ బాగా దాహము కలిగిన వాడనైతిని. సమీపములో ఉన్నటువంటి నది దగ్గరికి వెళ్ళాను. అది ఎలా ఉంది అంటే లతా పరివృతం తీగల చేత కప్పబడినటువంటి విధంగా ఉంది. అందులో ఉన్నటువంటి నీరు ఎలా ఉంది? శీతలం చల్లగా ఉన్నాయి. శీతలం నదసలీలం చల్లని నీళ్లను పిబన్ త్రాగుతూ ఉన్నా. ఆ సమయంలో అక్కడ తత్ర ఉజ్వలాకారం ఉజ్వలమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి ఏకం రత్నం ఒక రత్నాన్ని అపశ్యం చూశాను. ఎవరు చూశారు? నేను చూశాను.
అహం అపశ్యం. అహం అంటే ఇక్కడ సోమదత్తుడు చూచాను అని రాజవాహనుడికి చెప్తున్నాడు. తద్గృహీత్వ, దాన్ని తీసుకొని, దేన్ని, ఆ మణిని తీసుకొని, ఉజ్వలాకారం రత్నం, ఒక రత్నాన్ని తీసుకొని కించిత్ దూరం, కొద్ది దూరం గత్వా వెళ్ళి నడిచి, అంబరమనేహి, అంబరమనేహి అంటే ప్రకాశిస్తున్నటువంటి మణి అని అర్థం ఇక్కడ. అంబరమనేహి అంటే సూర్యుడు. సూర్యుని యొక్క ప్రకాశము, ఆ వేడి ఎలా ఉంది, సూర్యుని యొక్క వేడి ఎలా ఉంది అంటే అత్యుష్ణతయా, బాగా వేడిగా ఉంది. అంబరమనేహి అత్యుష్ణతయా, సూర్యుని యొక్క వేడి ఎక్కువ అగుట చేత గంతుం వెళ్ళడానికి, నడవడానికి అక్షమ, అశక్తుడైనాను, నాకు సాధ్యం కాలేదు. నా క్షమ, అశక్తుడనైనాను. నేను ఆ రత్నాన్ని తీసుకొని కొద్ది దూరం వెళ్ళాను, కానీ సూర్యుని యొక్క ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం యొక్క కారణంగా, వేడి ఎక్కువగా ఉండడం కారణంగా నేను నడవడానికి అశక్తుడయ్యాను, నాకు సాధ్యం కాలేదు. అప్పుడు తస్మిన్ ఏవ వనే, ఆ వనములోనే, ఎక్కడైతే ఏ వనములోనైతే నేను తిరుగుతున్నానో ఆ వనములోనే స్థితం దేవతాయతనం, స్థితం ఉన్నటువంటి దేవత ఆయతనం. ఆయతనం అంటే ఇల్లు, నివాస స్థానం. ఎవరికి నివాసం? దేవతలకు. దేవతాయతనం అంటే సింపుల్గా చెప్పాలంటే దేవాలయం. స్థితం దేవతాయతనం, అక్కడ ఉన్నటువంటి దేవాలయంలోనికి ప్రవిష్టవాన్, ప్రవేశించాను. అంటే ఎండవేడిని భరించలేక ఆ అడవిలో ఉన్నటువంటి ఒక దేవాలయంలోనికి నేను వెళ్ళాను. తత్ర, అక్కడ దీనాననం, ఆన్నం అంటే ముఖం, ఆ ముఖం ఎలా ఉందట? దీనంగా ఉంది. దీన ఆననం అంటే దీనవదనుడు, దీనంగా ఉన్నాడు. ఎవడు? బహు తనయ సమేతం, బహు చాలామంది, అనేక మంది తనయులు, కుమారులు. బహు తనయ సమేతం, అనేక మంది పుత్రులతో కూడినటువంటి కంచన వృద్ధం, ఒక వృద్ధుణ్ణి అవలోక్య, చూచి కుశలం అపృచ్ఛం, అతని యొక్క యోగక్షేములను, కుశల ప్రశ్నలను అపృచ్ఛం అడిగితేనే. నేను ఆ దేవాలయంలోకి అక్కడికి వెళ్ళాను. ఆ దేవాలయంలో దీనవదనుడైనటువంటి, మరియు ఇంకెలా ఉన్నాడో అనేక మంది పుత్రులతో కూడుకున్నటువంటి ఒక వృద్ధుడిని నేను చూశాను. అతన్ని చూసి అతని యొక్క యోగక్షేమముల గురించి, క్షేమ సమాచారణ గురించి అపృచ్ఛం అడిగితిని. చింతాకుల సహ వృద్ధ, చింతాకుల ఎలా ఉన్నాడు ఆ వృద్ధుడు? బాధతో ఉన్నాడు. సహ వృద్ధ, చింతాకుల సహ వృద్ధ, బాధతో ఉన్న ఆ వృద్ధుడు మాం ఏవం అవోచయత్, మాం నాతో, ఏవం ఈ విధంగా, అవోచయత్ పలికాడు, చెప్పాడు. మహాభాగా, ఓ మహానుభావ, మాతృహీనాన్ తల్లి లేనటువంటి, సుతాన్ ఏతాన్ ఏతాన్ సుతాన్ ఈ నా కుమారులను, నా సుతులను, నా కొడుకులను అనేకై ఉపాయై అనేకమైనటువంటి ఉపాయములతో రక్షన్ రక్షిస్తూ ఇదానీ ఇప్పుడు అస్మిన్ ఈ కుదేశే ఈ పాడుదేశమునందు భైక్షం సంపాద్య అంటే భిక్షను సంపాదించి తేన ఏవా అంటే ఆ భిక్షతోనే దానితోనే ఏతాన్ పోషయన్ అంటే నా కుమారులను పోషిస్తూ ఆ భిక్షను సంపాదించి ఆ భిక్షను నా పుత్రులకు పెట్టచ్చు.
అస్మిన్ శివాలయే, శివాలయే అస్మిన్, అస్మిన్ శివాలయే, ఈ శివాలయములో నివసామి ఇది, నివసిస్తూ ఉన్నాను. బాధతో ఉన్నటువంటి ఆ వృద్ధుడు సోమదత్తునితో ఇట్లు చెప్పాడు. నాతో అంటే ఇక్కడ ఎవరు? సోమదత్తుడు. సోమదత్తుడు చెప్తున్నాడు ఇక్కడ. సో సోమదత్తునితో ఆ వృద్ధుడు ఇట్లా పలికాడు, ఓ సోమదత్త, అప్పటికి అతనికి పేరు తెలియదు అని, ఓ మహానుభావ, తల్లి లేనటువంటి ఈ నా కుమారులకు అనేక రకమైనటువంటి ఉపాయాలతో వాళ్ళను రక్షిస్తూ ఇప్పుడు ఈ పాడు దేశాన భిక్షాన్ని సంపాదించి తానుతోనే నా పుత్రులను పోషిస్తూ ఈ శివాలయంలోనే నేను నివసించుచున్నాను అని ఆ వృద్ధుడు ఎవరితోని? సోమదత్తునితో చెప్తున్నాడు. ఈ కథ ఎవరు చెప్తున్నారు? సోమదత్తుడు రాజవాహనునికి చెప్తున్నాడు. కథలో మరో ఇద్దరు డైలాగులో మనము సంభాషణ చూస్తున్నాము. సోమదత్తుడు రాజవాహనునితో జరిగినటువంటి వృత్తాంతాన్ని చెప్తున్నాడు. ఇక్కడెవరు చెప్తున్నారు? ఈ సన్నివేశంలో వృద్ధుడు సోమదత్తునితో చెబుతున్నాడు తన యొక్క స్థితిని గురించి. ఈ దేవాలను ఎందుకుంటున్నావు అని అడిగినప్పుడు ఈ విషయాన్ని వృద్ధుడు సోమదత్తునితో చెప్పాడు. భూదేవ, భూదేవ అంటే బ్రాహ్మణోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, ఏతత్ కటకాధిపతి రాజా కస్య దేశస్య. ఇక్కడ కటకము అంటే మన డేరా అంటాము, శిబిరం, తాత్కాలికంగా ఏర్పరచుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి శిబిరం. ఈ శిబిరానికి అధిపతి రాజు, అధిపతి ఈ శిబిరమునకు కటకాధిపతి, ఈ శిబిరమునకు అధిపతి రాజా కస్య దేశస్య, ఏ దేశముకు చెందినటువంటి రాజు. రాజు అనేటువంటి వాడు ఒక దేశానికి రాజే, కానీ ప్రస్తుతము ఈ శిబిరానికి రాజెవరు? ఏతత్ కటకాధిపతి, ఈ శిబిరానికి కస్య దేశస్య రాజా, ఈ అధిపతి ఎవరు? ఈ రాజు ఏ దేశానికి చెందినటువంటి వాడు అని అడుగుతున్నాడు. ఓ బ్రాహ్మణ, ఈ శిబిరానికి అధిపతి ఎవరు? ఆ రాజు ఏ దేశానికి చెందినటువంటి వాడు? కిం నామధేయ, అతని పేరేమి? అస్య, ఇతడు, అత్ర ఆగమన కారణం కిం, ఆ రాజు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? ఆ రాజు ఒక దేశానికి రాజు, కానీ ఈ శివరానికి అధిపతి అయినటువంటి ఆ రాజు, అంటే ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి రాజు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? రావడానికి కారణం ఏమిటి? ఇతి పృష్ట అని అడిగాడు. ఇతి పృష్ట అడగగా ఏవం అభాషత సహా, ఏవం ఈ విధంగా, సహ అభాషత ఈ విధంగా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? ఇప్పుడు ప్రస్తుతం వృద్ధుడు చెబుతున్నాడు. ప్రశ్న అడిగింది ఎవరు? సోమదత్తుడు అడిగాడు. ఓ బ్రాహ్మణ, ఈ శిబిరానికి అధిపతి ఏ దేశపు రాజు? అతని పేరేమి? అతడు ఇక్కడకు వచ్చినటువంటి కారణమేమి అని సోమదత్తుడు వృద్ధుణ్ణి అడిగాడు. ఇప్పుడు వృద్ధుడు దానికి సమాధానంగా ఈ విధంగా చెప్తున్నాడు. సౌమ్య, ఓ సౌమ్యుడా, ఓ సోమదత్త అని అర్థం. సోమదత్తునికి చెప్తున్నాడు, సోమదత్తును ఉద్దేశించి చెప్తున్నాడు. ఓ సౌమ్యుడా, మత్తకాలో నామలాటేశ్వర, మత్తకాలుడను లాటదేశపు రాజ్యానికి రాజు. దేశస్య అస్య వీరకేతో, అస్య దేశస్య అంటే ప్రస్తుతము మీరు ఉన్నటువంటి ఆ దేశానికి రాజెవరు? వీరకేతు. వీరకేతో తనయాం, వీరకేతువు యొక్క కూతురు అయినటువంటి వామలోచన నామ్ని, వామలోచన అనే పేరు కలిగినటువంటి ఆమెను పరిణేతం, వివాహం చేసుకోవడానికి ఐచ్ఛత్ ఇష్టపడ్డాడు. ఎవడిష్టపడ్డాడు? మత్తకాలుడనే పేరు కలిగినటువంటి రాజు. ఆ రాజు ఏ రాజ్యానికి రాజు? లాటేశ్వరమునకు రాజు. ఎవరు? మత్తకాలుడు. ఆ మత్తకాలుడు ఎవరిని ఇష్టపడ్డాడు? వామలోచనను ఇష్టపడ్డాడు. వామలోచన ఎవరి కూతురు? వీరకేతువు యొక్క
వీరకేతు అనేటువంటి రాజు యొక్క కూతురు. సో ఓ సౌమ్యుడా, మత్తకాలుడు లాటేశ్వరానికి సంబంధించినటువంటి రాజు. ఆ రాజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వీరకేతువు యొక్క కూతురైనటువంటి వామలోచనను వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు. కింటు కానీ వీరకేతువు తత్ న అంగీచకార ఇందుకు అతడు అంగీకరించడు. వీరకేతు అనేటువంటి రాజు ఆ వివాహానికి అంగీకరించడు. ఎందువల్ల వీరకేతు అనేటువంటి వాడు ఆ రాజు తన కూతుర్నిచ్చి వివాహం చేయడానికి ఇష్టపడడు. సో ఆ కారణము చేత క్రుద్ధ కోపగించినటువంటి మత్తకాలుడు అస్య ఉపరి తనపైకి యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అంటే తనను వివాహం చేసుకోవడానికి అతడు అంగీకరించలేదు కాబట్టి తన రాజ్యంపైకి వెళ్ళి యుద్ధం చేయాలని యుద్ధాన్ని ప్రకటిస్తాడు. దుష్టేన తేన భీతః వీరకేతుః మహత్ ఉపాయనం ఇవ స్వతనయాం మత్తకాలాయ అదాత్. దుష్టేన తేన అంటే దుష్టుడైనటువంటి అతని వలన వీరకేతు అనేటువంటి రాజు భయపడ్డాడు. ఎవరి వలన భయపడ్డాడు? లాట దేశానికి సంబంధించినటువంటి మత్తకాలేన దుష్టేన తేన. ఎవడా దుష్టుడు? మత్తకాలుడు. మత్తకాలేన భీతః మత్తకాలుడు చేత భయపడినటువంటి వీరకేతువు మహత్ ఉపాయనం గొప్పనైనటువంటి కానుకగా స్వతనయాం తన కూతురుని మత్తకాలునికి అదాత్ ఇచ్చాను. ఎందుకు? వీరకేతు అనేటువంటి వాడు మత్తకాలునితో యుద్ధము చేయలేదు కాబట్టి భయపడి అతనికి లొంగిపోయి తన కూతుర్ని ఇవ్వడానికి అతడు సిద్ధపడతాడు. ఎవరు సిద్ధపడతాడు? వీరకేతువు మత్తకాలునికి తన కూతుర్ని ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఎందుకు? యుద్ధము చేయలేనటువంటి స్థితిలో ఉండి భయపడి తన కూతురివ్వడానికి సిద్ధపడతాడు. వృష్టః సహ నిజపురే ఏవైనాం పరినేష్యాం ఇది నిశ్చిత్య స్వదేశం గచ్చన్ సంప్రతి మృగయాదరేణ అత్ర సైన్యవాసం అకారయత్. వృష్టః సహ వృష్టః అతడు సంతోషించాడు. ఎవడు? మత్తకాలుడు సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు అంటే తన కూతుర్ని వీరకేతువు యొక్క కూతుర్నిచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు కాబట్టి వాడు ఎవడు? మత్తకాలుడు చాలా సంతోషంగా ఉన్నాడు. నిజపురే అంటే తన దేశానికి. ఏ దేశం అవుతుంది? లాట దేశం. నిజపురే ఏవ అంటే తన సొంత రాజ్యములోనే తన సొంత పట్టణములోనే ఏనాం అంటే ఈమెను. ఏష ఏతే ఏతాహ ఏతాం మరియు ఏనాం. ఏష అంటే ఈమె, ఏతాం అంటే ఈమెను, ఏతాం మరొక పదం ఏనాం ఉంటుంది. ఏనాం నిజపురే ఏవా ఏనాం తన యొక్క సొంత పట్టణంలోనే దేశములోనే ఏనాం ఈమెను పరినేష్యామి వివాహము చేసుకోవలనని ఇతి అని నిశ్చయించుకొని స్వదేశం గచ్చన్ తన సొంత రాజ్యానికి వెళుతూ సంప్రతి వెంటనే అప్పుడే ఆ సమయంలోనే మృగయ ఆదరేణ అత్ర అంటే వేటపైన అతనికి చాలా ఇష్టం ఉంది. మృగయ ఆదరేణ అత్ర
అంటే వేటపై అత్యంత ఆదరణము చేత అత్ర, అత్ర అంటే ఇక్కడ, ఇక్కడ అంటే ఈ అరణ్యములోనే సైన్యవాసం, సైన్యపు యొక్క శిబిరాన్ని అకారయత్ వేయించెను. మత్తకాలుడు సంతోషపడ్డాడు. ఎందుకు? వామలోచునిచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు. తోడు వీరకేతు, తనకి ఇష్టం ఉన్నా లేకున్నా వామలోచన ఇవ్వడానికి అతడు అంగీకరించాడు. కాబట్టి మత్తకాలుడు చాలా సంతోషపడ్డాడు. తనను తన దేశంలోకి తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అనుకొని తన దేశానికి ప్రయాణిస్తున్నటువంటి సమయంలో ఆ అరణ్యములో వేట చేయాలనేటువంటి ఆసక్తితో ఆ అడవిలోనే తన యొక్క శిబిరాన్ని, సైన్యపు శిబిరాన్ని అక్కడ వేయించుకుంటాడు. కన్యానుసరణే నియుక్త మానపాలో నామ వీరకేతు మంత్రి నిజనాథావమానకిన్న స్వసైన్యేన సహ అన్యత్ర శిబిరం విరచ్య మత్తకాలం ప్రతిరోద్ధుం అనుకూలమవసరం నిరీక్షమానః తిష్టతి ఇతి. కూతుర్ని తీసుకొని, వీరకేతు యొక్క కూతుర్ని తీసుకొని మత్తకాలుడు బయలుదేరాడు. కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు అతడు? వేట మీద ఆసక్తితో ఆ అడవిలో ఒక శిబిరాన్ని ఏర్పరచుకొని ఉన్నాడు. కానీ తన కూతురు మీద ఉన్నటువంటి మమకారముతో వీరకేతు ఏం చేశాడు? కన్యానుసరణే, ఆమెను అనుసరించడానికి, ఆమెను కాపాడడానికి, ఆమెను తీసుకురావడానికి నియుక్త, ఒకరిని నియమించాడు. ఎవడతడు? మానపాలో నామ, మానపాల అనే పేరు కలిగినటువంటి వాడు. ఎవడు వీడు? వీరకేతువు యొక్క మంత్రి. మానపాలుడు అనేటువంటి వాడు మంత్రి. ఎవరికి మంత్రి? వీరకేతువు యొక్క మంత్రి. వీరకేతు యొక్క కూతురు వామలోచనను మత్తకాలుడు తీసుకెళుతున్నాడు. తన కూతుర్ని ఏ విధంగానైనా రక్షించాలనేటువంటి నెపముతో ఈ మానపాలుని నియమించాడు. నిజనాథ అంటే తన ప్రభువు. నిజనాథ, నాథ అంటే ప్రభువు. నిజనాథుడు అంటే తన సొంత రాజు. అవమానకిన్న, ఇప్పుడు రాజు అవమానముతో ఉన్నాడు. ఎవరికి అవమానం కలిగింది? తన ప్రభువుకు, తన రాజుకు అవమానము కలిగింది. సో అవమానము చేత ఖిన్న మనస్కుడై బాధతో ఉన్నటువంటి మనసుతో ఉన్నాడు. స్వసైన్యేన సహా, తన సైన్యముతో. ఎవడిప్పుడు? మానపాలుడు తన సైన్యముతో, ఇప్పుడు మంత్రి కదా, తన సైన్యముతో అన్యత్ర మరొక ప్రదేశాన, మరొక చోట శిబిరం విరచ్య, శిబిరము వేయించి, శిబిరం వేసుకొని మత్తకాలం ప్రతిరోద్ధం, మత్తకాలుని ఎదిరించడానికి అనుకూలం అవసరం, అనుకూలం అవసరం, అనుకూలం అవసరం అంటే అనుకూలమైనటువంటి సమయం కోసం, ఆ మత్తకాలను ఎదిరించడానికి, యుద్ధం చేయడానికి అనుకూలమైనటువంటి సమయం కోసం నిరీక్షమాణ, ఎదురు చూస్తూ తిష్టతి, ఉన్నాడు. ఎవరున్నాడు? మానపాలుడు అనేటువంటి మంత్రి తన రాజుకు కలిగినటువంటి అవమానాన్ని భరించలేక ఆ రాజుకు సంతోషాన్ని కలిగించడానికి తన కూతురైనటువంటి వామలోచను ఏ విధంగానైనా విడిపించాలనేటువంటి నెపముతోని ఆ అరణ్యములోనే తన సైన్యంతో వెళ్ళి ఒక శిబిరాన్ని ఏర్పరచుకొని సరి అయినటువంటి సమయము కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరతడు? మానపాలుడు అనేటువంటి మంత్రి. తతః అటు పిమ్మట, ఎంత ఎవరు చెప్తున్నారు? బ్రాహ్మణుడు అంటే వృద్ధుడు సోమదత్తునికి చెప్తున్నాడు. అటు పిమ్మట నిర్ధనాయ, బీదవాడైనటువంటి తస్మై విప్రాయ, ఆ బ్రాహ్మణునికి తం రత్నం, ఆ రత్నాన్ని అదాం ఇచ్చెను.
ఎవరిచ్చాడు? సోమదత్తుడు తనకు దొరికినటువంటి ఒక అమూల్యమైనటువంటి ఉజ్వలాకార రత్నం అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దాహంతో ఉన్నప్పుడు, చల్లని నీళ్ళు తాగుతున్నప్పుడు అతని ఒక రత్నం దొరుకుతుంది. ఆ రత్నాన్ని ఆ బీదవాడైనటువంటి బ్రాహ్మణునికి ఇస్తాడు సోమదత్తుడు. తతః నిర్ధనాయ తస్మై విప్రాయ తం రత్నం, బీదవాడైనటువంటి ఆ బ్రాహ్మణునికి తం రత్నం, ఆ రత్నాన్ని అదాం ఇస్తాడు. సహ అపి, అతడు కూడా, సహ అంటే ఆ వృద్ధుడు, అపి కూడా, తద్గృహీత్వా దాన్ని తీసుకొని, కుత్రచిత్ ఎచటికో తనయై సహా కొడుకులతో కలిసి, తనయై రామై, రామేణ రామాభ్యాం రామై, తనయై సహా తన కుమారులతో కలిసి అగచ్చత్ వెళ్ళను. ఎక్కడి నుంచని? ఆ దేవాలయం నుండి ఆ వృద్ధుడు మరొక చోటికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే సోమదత్తుడు ఇచ్చినటువంటి ఆ రత్నాన్ని తీసుకొని తన కొడుకులతో కలిసి మరొక ప్రదేశానికి అతడు వెళ్ళిపోయాడు. అధ్వశ్రమకిన్నః అహం తత్ర ఏవ కించిత్ నిద్రాశుకం ప్రాప్తవాన్. ఇప్పుడు ఎవరంటున్నారు ఇది? సోమదత్తుడు. సోమదత్తుడు ఎలా ఉన్నాడు? అధ్వశ్రమకిన్నః అంటే ప్రయాణం చేసి అలసట చెంది ఉన్నాడు. సో అలసట చెందినటువంటి అహం, నేను, అంటే సోమదత్తుడు చెప్పుకుంటున్నాడు. అహం, నేను, సోమదత్తుడైనటువంటి నేను అని అర్థం ఇక్కడ. నేను తత్ర ఏవ, అక్కడనే. ఎక్కడున్నాడు ఇప్పుడు అతడు? దేవాలయంలో ఉన్నాడు. తత్ర ఏవ కించిత్ నిద్రాసుఖం ప్రాప్తవాన్, బాగా అలసిపోయాను, నిద్రపోయాను. ఎక్కడ నిద్రపోయాను? దేవాలయంలో నిద్రపోయాను. మార్గాయాసముతో అలసిపోవడం యొక్క కారణంగా నేను ఆ దేవాలయంలోనే నిద్రపోయాను అని సోమదత్తుడు రాజవాహనునితో చెప్పుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తదను కాషాఘాత చిహ్నిత శరీర స వృద్ధ కైశ్చన భటై సహ అనుయాత తత్ర ఆగత్య మాం అసౌదస్యు ఇది అదర్శయత్. అప్పుడే పడుకున్నాను, విశ్రాంతి, అలసట కారణంగా బాగా నిద్రపోయాను. అంతలోనే కాషాఘాతము అంటే కొరడ దెబ్బల చేత, ఘాతం అంటే కొట్టడము. దేంతో కొట్టాడు? కొరడా దెబ్బలు శరీరం మీద కనపడుతున్నాయి. ఆ కొరడా దెబ్బలు చిహ్నిత గుర్తులు కలిగినటువంటి శరీరము. ఎవరిది? సహ వృద్ధ అంటే ఆ వృద్ధుణ్ణి కొరడా దెబ్బలు కొట్టడం వల్ల తన శరీరం మీద స్పష్టంగా ఆ కొరడా దెబ్బలకు సంబంధించినటువంటి గుర్తులు కనబడుతున్నాయి. ఎలాంటి వృద్ధుడు? కొరడా దెబ్బలు గుర్తులు కలిగినటువంటి ఆ బ్రాహ్మణుడు సహ వృద్ధ కైశ్చన భటై సహా అంటే కొంతమంది భటులతో అనుయాత వచ్చాడు. ఎక్కడికి? తత్ర, ఎక్కడైతే ఏ దేవాలయమునైతే నేను విశ్రాంతి తీసుకుంటున్నానో అక్కడికి కొంతమంది భటులతో అక్కడికి ఆగత్య వచ్చి ఆ వృద్ధుడు చెప్తున్నాడు, మాం అంటే నన్ను, అసౌదస్యు ఇతడే దొంగ ఇది అదర్శయత్. వృద్ధుడు ఏమంటున్నాడు? సోమదత్తుని చూపెట్టి ఇతడే దొంగ, అసౌదస్యు ఇతడే దొంగ అని నన్ను చూపించాడు. అదర్శయత్ నన్ను చూపించాడు. ఎవడు చూపించాడు? ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇతడే దొంగ అని నన్ను చూపించాడు అని ఎవరు చెప్తున్నారు? సోమదత్తుడు రాజవాహనుడితో చెప్తున్నాడు. ఆ వృద్ధుణ్ణి భటులు కొంతమంది బాగా కొట్టి దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు ఆ వృద్ధుడు, ఇదిగో ఈ దొంగ ఇతడే
అని నన్ను చూపించాడు. తదా రాజభటాహ తం పరిత్యజ్య, అప్పుడు రాజభటాహ ఆ రాజభటులు తం పరిత్యజ్య అతన్ని వదిలిపెట్టి, ఆ బ్రాహ్మణుని వదిలిపెట్టి, మాం నన్ను రజ్జుభిహి తాళ్ళతో గాఢం నియమ్య బాగా కట్టివేసి గట్టిగా బంధించి కారాగారే న్యక్షిపన్ కారాగారంలో వేశారు. రాజభటులు ఆ వృద్ధ బ్రాహ్మణుని వదిలిపెట్టి నన్ను తాళ్ళతో గట్టిగా కట్టి కారాగారంలో న్యక్షిపన్ వేశారు. కారాగారే ఆ కారాగారంలో స్థితాన్ అన్యాన్ పురుషాన్ దృష్ట్వా ఏకం అపృచ్ఛం నను పురుషాః వీరపురుషాః నిమిత్తేన కేన నిర్విశత కారావాస దుఃఖం దుశ్చరం యూయం మమ వయస్యా ఇది నిర్దిష్టం ఏతైః భటైః కిం ఇదం ఇది. నన్ను కారాగారంలో వేశారు. ఆ కారాగారంలో ఆ జైల్లో స్థితాన్ ఉన్నటువంటి అన్యాన్ పురుషాన్ ఇతర పురుషులను దృష్ట్వా చూసి ఏకం అపృచ్ఛం ఒకటిని ప్రశ్నించుతుని. ఆ కారాగారంలో ఇంకొంతమంది పురుషులు ఉన్నారు ఆ జైల్లో. ఆ జైల్లో ఉన్నటువంటి ఒకరిని చూసి ఈ విధంగా అతన్ని అడిగాను. నన్ను పురుషాః వీరపురుషాః ఓ వీరపురుషులారా కేన నిమిత్తేన నిమిత్తేన కేన నిమిత్తేన ఏ కారణము వలన నిర్విశత కారావాస దుఃఖం దుష్టరం. కారాగారం అనేటువంటిది సహింపశక్యము కానటువంటి కారాగారం. కారాగారం వేసేవాడిని ఇబ్బంది పెడతారు కదా, కొడతారు కదా. అంటే కారాగారములో ఉండడానికి సాధ్యము కానటువంటి ఈ కారాగారములో ఈ దుఃఖాన్ని మీరు ఎలా అనుభవిస్తున్నారు, దుస్తరం ఎలా అనుభవిస్తున్నారు, ఈ జైల్లో ఈ బాధను ఎలా అనుభవిస్తున్నారు, ఎలా ఉంటున్నారు. యూయం మీరు మమ వయస్యా ఇతి మీరు నా మిత్రులని నిర్దేశించారు. ఎవరు? ఏతైః భటైః ఈ భటులు ఏమన్నారు? మీరు నా స్నేహితులని చెప్పారు. ఎందుకు అని సోమదత్తుడు ఆ కారాగారంలో జైల్లో ఉన్నటువంటి ఒక పురుషుణ్ణి ఉద్దేశించి అడిగాడు, మీరు ఎందుకు ఈ జైల్లో ఇంత ఇబ్బంది పడుతున్నారు? మరి భటులేమో మీరు నా స్నేహితులని చెబుతున్నాడు, ఎందుకు, కారణం ఏంటి అని సోమదత్తుడు కారాగారంలో ఉన్నటువంటి ఒక పురుషుణ్ణి, ఒక వీర పురుషుణ్ణి అడిగాడు. అప్పుడు ఆ కారాగారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు. తదా అప్పుడు తైః ఏవం ఉక్తం ఆ కారాగారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చెప్పారు. అందులో ఒకడు చెప్పాడు, మహాభాగా, ఓ మహాశయ, ఓ మహానుభావ, వీరకేతు మంత్రిణో మానపాలస్య కింకరాహ వయం. మేము జైల్లో ఉన్నాం కదా, ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, మేము ఎవరనుకుంటున్నాం? వయం కింకరాహ, మేము భటులం. ఎవరి భటులం? వీరకేతు అనేటువంటి రాజు. ఆ రాజు యొక్క మంత్రి ఎవరు? మానపాలుడు. ఆ మానపాలుడి యొక్క సేవకులము అని చెప్తున్నాడు. వీరకేతు మంత్రినో మానపాలస్య కింకరావయం, మేము వీరకేతు మహారాజు యొక్క మంత్రి అయినటువంటి మానపాలుని సేవకులము. తద్ ఆజ్ఞయ అంటే ఆ మంత్రి యొక్క ఆజ్ఞ చేత లాటేశ్వరం మారణాయ అంటే లాటేశ్వరుడు అంటే ఎవరు? మతకాలుడు. లాటేశ్వరం లాట రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ మత్తకాలుని మారణాయ చంపడానికి రాత్రియందు సురంగద్వారేణ సురంగ మార్గము ద్వారా
తదాగారం అతని శిబిరములోనికి. తత్ ఆగారం, ఆగారం అంటే గృహం. ఇక్కడ గృహం అంటే ఏంటిది? అడవిలో శిబిరం. తదాగారం అతని శిబిరంలోకి ప్రవేశించి వెళ్ళి, తత్ర మేము సొరంగ మార్గం ద్వారా ఆ రాజు ఉన్నటువంటి శిబిరానికి వెళ్ళాము, ఇంట్లోకి వెళ్ళాము. తత్ర అక్కడ రాజాభావేన, అభావం అంటే లేడు, రాజా అభావేన రాజు లేకపోవడం వల్ల విషన్నా భూత్వా బాధపడ్డాం, దుఃఖితులం. ఇంత కష్టపడి మత్తకాలను చంపాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చాము, కానీ ఆ మత్తకాలుడు ఆ గృహములో, ఆ శిబిరములో అక్కడ లేడు. విషన్నా భూత్వా దుఃఖితులమై బాధపడి, తత్రస్థం అక్కడ ఉన్నటువంటి, ఎలాగూ మేము ఆ శిబిరంలోకి వెళ్ళాము, ఆ గృహంలోకి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని అపహరించి దొంగతనం చేసి మహాటవీం ప్రవేశామా, మేము మహారణ్యంలోకి ప్రవేశించితిమి. అయ్యా, మేము వీరకేతు మహారాజు యొక్క మంత్రి అయినటువంటి మానపాలని యొక్క సేవకులం. అతడు మమ్మల్ని ఆజ్ఞాపించాడు, ఈరోజు రాత్రి మత్తకాలను ఏ విధంగానైనా చంపాలి. సో అతని యొక్క ఆజ్ఞ ప్రకారంగా మత్తకాలను చంపడానికి ఆ రాత్రి వేళ సురంగ మార్గం ద్వారా అతని శిబిరంలోకి ప్రవేశించాము, కానీ అక్కడ మత్తకాలుడు లేడు. అతను లేకపోవడం కారణంగా కొంచెం నిరాశ చెందాము, బాధపడ్డాము. అక్కడ ఉన్నటువంటి ధనాన్ని మేము దొంగతనం చేసి ఆ ధనాన్ని పట్టుకొని మహారణ్యంలోకి ప్రవేశించాము. ఎవరు చెప్తున్నారు ఇది? కారాగారములో ఉన్నటువంటి ఒక పురుషుడు, అంటే భటుడు. ఇప్పుడు భటుడు అని తెలిసింది కదా, సైనికుడు. ఎవరు సైనికుడు? మానపాలన యొక్క సైనికుడు. ఈ జరిగిన ఇతివృత్తాన్ని మొత్తాన్ని కూడా సోమదత్తునికి చెప్తున్నాడు. అంటే మత్తకాలను చంపడానికి మేము శిబిరానికి వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి ధనాన్ని మేము దొంగతనం చేసి ఇదిగో ఈ అడవిలోకి ప్రవేశించాము అని ఆ రాజభటు, ఆ సేవకుడు సోమదత్తునికి ఈ విషయాన్ని, జరిగిన ఇతివృత్తాన్ని చెప్తున్నాడు. అపరేద్యుః మత్తకాలస్య భటాః అస్మాన్ అభ్యేత్య దృఢం బద్ధ్వా నికటం ఆనీయ సమస్తవస్తుశోధన వేలాయం ఏకస్య అనర్ఘరత్నస్య అభావాత్ అస్మాన్ హంతుం కారాగారే అస్మిన్ శృంఖలాభిః బద్ధ్వా న్యక్షిపన్. అపరేద్యుః మరునాడు, నెక్స్ట్ డే, తర్వాత రోజున మత్తకాలను యొక్క భటులు, మత్తకాలస్య భటాః మత్తకాలను యొక్క సేవకులు, అస్మాన్ మమ్మల్ని, అభ్యేత్య వెతికి, దృఢం బద్ధ్వా దృఢంగా బంధించి సంకెళ్ళు వేసి, నికటం ఆనీయ, ఇక్కడ నికటం ఆనీయ అంటే వాళ్ళం కూడా తీసుకొచ్చి ఇదిగో ఈ కారాగారములో బంధించారు. నికటం ఆనీయ కారాగారానికి తీసుకొచ్చి సమస్త వస్తు శోధన వేలాయాం, మేము దొంగతనం చేశాం కదా, మా దగ్గర ఉన్నటువంటి అన్ని వస్తువులను శోధనం వెతికి పట్టుకునేటువంటి సమయంలో ఏకస్య అనర్ఘరత్నస్య అభావాత్, మా దగ్గర ఉన్నటువంటి ఆ ధనములో ఒక విలువైనటువంటి అనర్ఘం, విలువైనటువంటి ఒక రత్నము అభావత్ లేదు, లేకపోవడం వలన అస్మాన్ హంతుం మమ్మల్ని చంపడానికి, అస్మిన్ కారాగారే ఈ కారాగారములో, శృంఖలాభిః గొలుసులతో బద్వా కట్టి, యక్షిపన్ ఇందులో పడవేశారు. మేము దొంగతనం చేసి అరణ్యములో ప్రవేశించాము, కానీ ఇది తెలుసుకున్నటువంటి మత్తకాలను యొక్క సైన్యము మమ్మల్ని వెంబడించారు, వెతికి పట్టుకొని మా దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మొత్తం కూడా వెతికారు, కానీ అందులో ఒక విలువైనటువంటి రత్నము కనబడలేదు. అందువల్ల మమ్మల్ని చంపాలని నిశ్చయించుకొని గొలుసుతో కట్టి ఈ కారాగారములో మమ్మల్ని పడవేశారు
అని సోమదత్తునితో ఆ సైనికుడు చెప్తున్నాడు. తదా ఇదం తదేవ మాణిక్యం. అప్పుడు సోమదత్తునికి ఆలోచన కలిగింది. ఓహో, ఇది తదేవ మాణిక్యం, అదే రత్నం. అతనికి దాహం వేసి నీళ్లు తాగుతున్నప్పుడు కనబడినటువంటి రత్నం ఏదైతుందో అదే ఈ రత్నము. తదేవ మాణిక్యం యత్ అహం తస్మై వృద్ధాయ దత్తవాన్. ఏదైతే నేను వృద్ధునికి ఇచ్చానో అదే. ఇదం తదేవ మాణిక్యం, ఇది అదే రత్నం. యత్ అహం తస్మై వృద్ధాయ దత్తవాన్. ఏదైతే నేను వృద్ధునికి ఇచ్చానో అదే. ఇది అని నిశ్చయించుకొని, అంటే నేను వృద్ధునికి ఇచ్చాను, వాడే దొంగ అనుకొని వాడిని పట్టుకున్నారు. సో ఇప్పుడు నన్ను ఎందుకు పట్టుకున్నారు? దొంగ నేనే. అందుకే నీ స్నేహితులు అనే విషయాన్ని అక్కడ చెప్పారు. బట్టలతో ఎందుకు ఉద్దేశం చెప్పారు అంటే మీరందరూ కూడా స్నేహితులే, దొంగలే అనే విషయాన్ని అతడు అప్పుడు ఆలోచించుకుంటాడు. ఆత్మనో జన్మ, నా జన్మ గురించి, నా వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని గురించి, నామధేయం, నా పేరును, ఆ తర్వాత యుష్మత్ అన్వేషణ పర్యటన ప్రకారంచ. యుష్మత్ అంటే నీ గురించి. అంటే ఇప్పుడు సోమదత్తుడు ఎవరికి చెప్తున్నాడు? రాజవాహను చెప్తున్నాడు. యుష్మత్ అంటే రాజవాహనుణ్ణి అన్వేషణ, వెతకడానికి, పర్యటన ప్రకారం తిరిగినటువంటి విధానం, రాజవాహనుణ్ణి తిరిగినటువంటి విధానాన్ని గురించి చెప్పి ఎవడు చెప్తున్నాడు? ఇక్కడ సోమదత్తుడు చెప్తున్నాడు. సోమదత్తుడు రాజవాహనంతో చెప్తున్నాడు, అయ్యా యుష్మత్, మీ గురించి కూడా చెప్పాను, మిమ్మల్ని వెతకడానికి తిరిగినటువంటి విధానం గురించి చెప్పాను. ప్రత్యాభాష్య చెప్పి సమయోచితం సంలాపం కుర్వన్ తైః సహ మైత్రీం అకార్షం. సమయోచితం, ఉచితమైనటువంటి సమయానికి అనుకూలమైనటువంటి సంలాపం, మాటలను కుర్వన్ పలికి, తైః సహా వారితో మైత్రిం, స్నేహాన్ని, ఆకాశం ఏర్పరచుకున్నాను. సో వాళ్ళతోని ఇవంతా జరిగినటువంటి ఇతివృత్తాన్ని చెప్పి వాళ్ళతో నేను స్నేహాన్ని ఏర్పరచుకున్నాను. తతః అర్ధరాత్రే తేషాం మమ చ శృంఖలాబంధనం నిర్విద్య బహిరాగత్య కారాగారస్య ద్వారే నిద్రావస్థాయాం స్థితానాం భటానాం ఆయుధ జాలాని ఆదాయ అభిముఖే ఆగతవాన్ పురరక్షాన్ అభిద్రావ్య మానపాలస్య శిబిరం ప్రావిశం. ఆ తర్వాత ఆ రోజు అర్ధరాత్రి కారాగారంలో ఉన్నటువంటి సేవకులు, సోమదత్తుడైనటువంటి నేను, ఆ అర్ధరాత్రి పూట తేషాం వారి యొక్క, మమ నా యొక్క శృంఖలాబంధనం, మా సంకెళ్లను నిర్బిద్య తొలగించుకొని, బహిః ఆగత్య బయటికి వచ్చి, కారాగారస్య ద్వారే అంటే కారాగారం, ఆ జైలుకు దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకులు ఎలా ఉన్నారు ఇప్పుడు? అది నిద్ర అవస్థాయా, మంచి నిద్రలో ఉన్నారు వాళ్ళు. నిద్ర అవస్థాయాం స్థితానం, నిద్రలో ఉన్నటువంటి ఎవరు? భటానాం. ఏ భటులు? కారాగారానికి ద్వారం వద్ద ఉన్నటువంటి భటులు మంచి నిద్రస్థితిలో ఉన్నారు. ఆయుధాజాలాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ఆదాయ తీసుకొని, అభిముఖే ఆగతవాన్ ఎదురుగా వస్తున్నటువంటి పురరక్షాన్ అంటే నగర రక్షకులను, అభిద్రావ్య ఓడించి, మానపాలస్య శిబిరం ప్రావిశం మానపాలుని శిబిరానికి చేరుకున్నాము. ఆ రోజు రాత్రి మేము ఆ కారాగారం ఉన్నటువంటి సేవకుల యొక్క సంఖ్యలను తొలగించుకొని మేము బయటికి వచ్చాము. అప్పుడే ఆ కారాగారం జైలు దగ్గర ఉన్నటువంటి ద్వారపాలకుడు మంచి నిద్రలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను తీసుకున్నాము. మాకు ఎదురుగా వస్తున్నటువంటి ఆ నగరాన్ని రక్షించేటువంటి
నగర రక్షకులను వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి మేము మానపాలుని యొక్క శిబిరానికి చేరుకున్నాము అని సోమదత్తుడు రాజవాహనునికి జరిగినటువంటి ఇతివృత్తాన్ని చెప్తున్నాడు. మానపాలుడు ఎవరి మానపాలుడు? వీరకేతువు యొక్క మంత్రి. మానపాలః స్వకింకరేభ్య, మానపాలుడు స్వకింకరేభ్య మమ వృత్తాంతం తత్కాలీనం మమ పరాక్రమం చ నిశమ్య మాం ఆర్చయత్. మానపాలుడు స్వకింకరేభ్య తన సైనికుల వలన మమ వృత్తాంతము నా వృత్తాంతాన్ని తత్కాలీనం అంటే ఆ సమయములో జరిగినటువంటి నా పరాక్రమాన్ని, అంటే ఆ జైలుని పారిపోవడానికి జరిగినటువంటి స్థితిలో సైనికుల దగ్గర నుంచి ఆయుధాలను తీసుకోవడము, తర్వాత పురరక్షకాన్ ఆ భటులతో యుద్ధం చేయడము, ఇక్కడ జరిగినటువంటి తత్కాలీనం అంటే ఆ సమయములో జరిగినటువంటి నా పరాక్రమమును నిశమ్య విని మాం ఆర్చయత్ నన్ను సన్మానించాడు, పొగిడాడు, మెచ్చుకున్నాడు. మానపాలుడు తన సైనికుల ద్వారా నా వృత్తాంతాన్ని తెలుసుకొని నన్ను గౌరవించాడు, సన్మానించాడు. పరేద్యహు ఆ తర్వాత మరునాడు తర్వాత రోజున మత్తకాలేన ప్రేషితాః కేచన భటాః మానపాలం ఉపేత్య మంత్రిన్ తప్పపోయింది మంత్రిన్ అస్మదీయ రాజమందిరే సురంగయా బహుధనం అపహృత్య చోరవీరాः భవతాం కటకం ప్రావిశన్ తాన్ అర్పయ నోచేత్ మహాన్ అనర్థః సంభవిష్యతి ఇతి క్రూరతరం వాక్యం అబ్రువన్. పరేద్యుహు మరునాడు మత్తకాలేన ప్రేషితాః కేచన భటాః మత్తకాలనుచే పంపబడినటువంటి కొంతమంది సైనికులు మానపాలన దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తున్నారు. ఎవరితోని? మానపాలనతో సైనికులు ఈ విధంగా చెప్తున్నారు. మంత్రిన్, ఓ మంత్రివర్య, అస్మదీయ రాజమందిరే మా రాజు యొక్క మందిరములో సురంగ మార్గం ద్వారా ప్రవేశించి బహుధనం అపహృత్య చాలా ధనాన్ని దొంగతనం చేశారు. ఎవరు? చోరవీరాః దొంగవీరులు. భవతాం కటకం ప్రావిశన్ వారు ఇప్పుడు ఎక్కడున్నారు? మీ శిబిరంలోకి ప్రవేశించారు. భవతాం కటకం ప్రావిశన్ మీ శిబిరంలోకి ప్రవేశించారు. తాన్ అర్పయ వారిని మాకు అప్పగించండి. నోచేత్ లేదంటే మహాన్ అనర్థః సంభవిష్యతి లేదంటే గొప్ప అనర్థం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసి మీ శిబిరంలోకి వచ్చారు. మర్యాదపూర్వకంగా వాళ్ళు మాకు అప్పగించండి, లేదంటే తర్వాత మీకే నష్టం జరుగుతుంది అని ఇది క్రూరతరం వాక్యం అబ్రువన్. ఇది కఠోరంగా వాళ్ళు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? సైనికులు మానపాలుని ఉద్దేశించి ఈ విధంగా గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దొంగతనం, రాజుగారి యొక్క శిబిరంలో ఉన్నటువంటి ధనాన్ని దొంగతనం చేసి మీ శిబిరంలోకి ప్రవేశించారు కాబట్టి వాళ్ళను మాకు అప్పగించండి, లేదంటే మీకు నష్టం జరుగుతుంది, అనర్థం జరుగుతుంది అని ఆ భటులు మానపాలనతో చెప్పడం జరుగుతుంది. తత్ నిశమ్య అది విని, ఏది ఒకవేళ కనుక నీవు గనక ఆ చోరులను దొంగలను గనక నీవు అప్పగించకుంటే నీకు అనర్థం జరుగుతుంది అనగానే వీరకేతువుకు చాలా కోపం వచ్చేసింది. తత్ నిశమ్య ఆ మాటలు విని రోషారుణిత నేత్ర మానపాన లాటపతి కః తేన మైత్రిక పునః అస్య వరాకస్య సేవయా కిం లభ్యం. కోపముతో ఎర్రబడినటువంటి కన్నులు కలిగినటువంటి ఆ మానపాలుడు, లాటపతి కః ఎవడా లాటపతి, తేన మైత్రిక వారితో స్నేహం ఏంటి, పునః అస్య వరాకస్య వరాకః నీచుడు, ఈ నీచునికి సేవ చే కిం లాభ్యం
సేవ చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? ఇది తాన్ నిరభర్త్యయత్, వారిని బెదిరించాడు. ఎవరు? మానపాలుడు కోపముతో ఎర్రబడినటువంటి కన్నులు కలిగినటువంటి ఆ మానపాలుడు, లాడపతి ఎవడయ్యా, వానితో ఫ్రెండ్షిప్ ఏంటి, స్నేహం ఏంటి, ఆ నీచునికి సేవ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి అని గట్టిగా కోపంగా ఆ సైనికులను బెదిరించాడు. తేన కుపిత మత్తకాల కైశ్చన భటై సహిత మానపాలేన యోధుం అభ్యాగత్. సో దొంగతనం చేసినటువంటి సైనికులను వదిలిపెట్టలేదు. మరియు మానపాలుడు ఎవరు, మత్తకాలుడు ఎవరు, అతనితో మాకు స్నేహం ఏంటి, ఈ మాటలన్నీ కూడా అక్కడ సైన్యం వెళ్ళి చెప్తారు కదా మత్తకాలునితోని. తేన కుపిత, ఆ మాటల చేత కోపగించినటువంటి మత్తకాలుడు కైశ్చన భటై సహిత మానపాలేన యోధుం అభ్యాగత్, తన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సైన్యంతో మానపాలునితో యుద్ధం చేయడానికి అభ్యాగత్, అక్కడికి వచ్చారు. తేన కుపిత అంటే మానపాలుని యొక్క మాటలకు కోపగించుకున్నటువంటి మత్తకాలుడు తన సైన్యాన్ని తీసుకొని మానపాలునితో యుద్ధం చేయడానికి అక్కడికి చేరుకున్నాడు. పూర్వమేవ కృతరణనిశ్చయ మానీ మానపాలక సన్నద్ధయోధ తేన యోధుం నిరగాత్. ముందుగా ప్రణాళిక ప్రకారంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? మానపాలుడు. పూర్వమేవ కృత రణనిశ్చయ, యుద్ధము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడతడు? మాని, అభిమానవంతుడైనటువంటి. ఎవరైనా అభిమానవంతుడు? మానపాలుడు. సన్నద్ధయోధ, సంసిద్ధులై ఉన్నటువంటి యోధులు కలిగినటువంటి సైన్యముతో యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. వాళ్ళతో తేన యోధుం, వారితో యుద్ధం చేయడానికి నిరగాత్, బయలుదేరాడు. అహమపి, నేను కూడా. ఇప్పుడు ఎవరు చెప్తున్నాడు? నేనంటే ఇక్కడ ఎవరు? సోమదత్తుడు. అహమపి తేన దత్తాని, వారు ఇచ్చినటువంటి రణ సముచితాని ఆయుధాన్ని, యుద్ధము చేయడానికి ఉచితమైనటువంటి యోగ్యమైనటువంటి ఆయుధాలను, మరియు దృఢతరం కవచం, మంచి సుదృఢమైనటువంటి కవచం చ గృహీత్వ, స్వీకరించి, చతుర సారథియుక్తం, నైపుణ్యము గల రథసారథితో కూడుకున్నటువంటి రథాన్ని, రథం అధిరోహ్య, ఎక్కి, యోధుం నిర్గత, యుద్ధానికి బయలుదేరాను. నేను కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి ఉత్తమమైనటువంటి ఆయుధాలను తీసుకొని సుదృఢమైనటువంటి కవచాన్ని ధరించి, ఆ తర్వాత నైపుణ్యము కలిగినటువంటి రథసారథితో కూడుకున్నటువంటి రథాన్ని ఎక్కి యుద్ధానికి బయలుదేరాను అని సోమదత్తుడు రాజవాహనునితో చెప్తున్నాడు. ఇప్పుడు యుద్ధానికి ఎవరు వెళుతున్నాడు? సోమదత్తుడు కూడా యుద్ధము చేయడానికి వెళుతున్నాడు. ఎవరితోని? మత్తకాలునితో యుద్ధము చేయడానికి సోమదత్తుడు బయలుదేరాడు. తతః సుముల సంగరకరం ఉభయ సైన్యం అతిక్రమ్య వేగేన మత్రథం తత్ నికటం నీత్వా శీఘ్రం రథస్యోపరి సముల్లంఘ్య అరాతేహ శిరః కర్తనం అకరవం. తతః, ఆ తర్వాత, తుముల సంగరకం, భయంకరమైనటువంటి శబ్దముల ద్వారా యుద్ధం జరుగుతుంది. అలాంటి యుద్ధములో ఉభయ సైన్యం, ఇరుపక్షాల సైన్యం అతిక్రమ్య, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ సైన్యాలను దాటుకుంటూ వేగేన, వేగముతో, మత్రథం, నా రథం, తతు నికటం అంటే మత్తకాలుని యొక్క సమీపానికి నా రథం వేగంగా వెళ్ళింది. నా రథాన్ని తీసుకెళ్ళాడు. నీత్వా, ఎవరు? రథసారథి. మత రథం తత్ నికటం నీత్వా, నా రథాన్ని మత్తకాలుని యొక్క రథానికి సమీపానికి చేరుకుంది. శీఘ్రం అంటే శత్రువు
కళ్ళు మూసి కళ్ళు తెరిసే వరకు ఏం జరుగుతుందో తెలియనటువంటి సమయములో శీఘ్రం రథస్యోపరి ఆ రథంపైకి సముల్లంఘ్య అంటే వెంటనే చటక్కున ఆ రథం మీదకి దూకాను. సముల్లంఘ్య రథంలోకి దూకాను. అరాతే శిర శత్రువు యొక్క శిరస్సును తలను కర్తనం అకరవం వాని తలను నరికివేశాను. ఎవరి తలను? మత్తకారుని యొక్క తలను నరికివేశాను అని సోమదత్తుడు రాజవాహనునితో చెబుతున్నాడు. శత్రువు యొక్క రథానికి సమీపములో వెళ్ళి తన రథము నుండి శీఘ్రంగా మత్తకారుని యొక్క రథం మీదికి దూకి వాని యొక్క తలను నరికివేశాను. శత్రోహో హననేన పరమానంద సంవృత మంత్రి మమ అనేక విధాం సంభవానాం అకార్షిత్. శత్రువు హననేన మరణించగానే పరమానందం మిక్కిలి ఆనందంతో సంతోషముతో సంవృత మంత్రి మమ అనేక విధాం సంభవానాం అకార్షిత్ చాలా సంతోషంతో ఆ మంత్రి అయినటువంటి మానపాలుడు నన్ను అనేక విధాలుగా సంభవానాం సత్కరించాడు. తతః మానపాల ప్రేషితాత్ అనుచరాత్ ఏతత్సర్వం ఆకర్ణ్య సంతుష్టమనాః రాజా వీరకేతుః మాం బహుదా అభినంద్య కస్మింశ్చన శుభదినే సమహోత్సవం స్వతనయాం తని అని పడింది స్వతనయాం పాములోచనాం మహ్యం అదాత్. ఆ తర్వాత తతః అటుపిమ్మట మానపాల ప్రేషితాత్ మానపాలను చేత పంపబడినటువంటి అనుచరాత్ అనుచరులతో ఏతత్సర్వం ఈ వృత్తాంతాన్ని ఆకర్ణ్య విని సంతుష్టమనాహ చాలా సంతోషమైనటువంటి మనసుతో రాజైనటువంటి వీరకేతువు మాం నన్ను బహుదా అనేక విధాలుగా అభినందించి కస్మింశ్చన శుభదినే ఓ మంచి ముహూర్తాన ఓ శుభదినాన సమహోత్సవం మహోత్సవపూర్వకంగా స్వతనయాం తన పుత్రి అయినటువంటి వామలోచను మహ్యం నాకు అదాత్ ఇచ్చాడు. దదాతి అనే క్రియాపదానికి భూతకాలంలో అదాత్ ఎవరినిచ్చాడు? తన పుత్రుడైనటువంటి వామలోచన్ని నాకు అప్పగించాడు. ఎవరికి అంటే సోమదత్తునికి వామలోచనను ఇచ్చాడు. తదనంతరం యౌవరాజ్యాభిషిక్తః అహం రాజ్యపాలనే తం సహకుర్వన్ వామలోచనయా సహ నైకవిధరాజ్యసుఖం అనుభవం ఆసం. ఆ తర్వాత రాజు యొక్క కూతురిని వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత యౌవరాజ్యాభిషిక్త యౌవరాజ్యమునందు అభిషిక్తుడయ్యాను. అహం నేను రాజ్యపాలనే ఆ రాజ్యం యొక్క పరిపాలనలో తం అంటే మా మామగారికి అతనికి ఎవరతడు వీరకేతువుకు సహకుర్వన్ సహాయం చేస్తూ వామలోచనయ తన కూతురైనటువంటి వామలోచనతో సహా ఆ వామలోచనతో కూడి నైక విధ రాజ్యసుఖం అనేక విధాలైనటువంటి సౌఖ్యాలను సుఖాలను అనుభవన్ ఆసం అనుభవిస్తూ ఉన్నాను. ఏకస్మిన్ దివసే భవద్విరహ వేదన వికల హృదయం మాం వీక్ష్య కశ్చన సిద్ధపురుషః సూర్జన విలోకన ఫలం అవాప్స్యతి శీఘ్రమేవ ఇది అవోచయత్. ఈ విధంగా నేను రాజ్యమును సుఖంగా ఉన్నాను. ఒక రోజున ఏకస్మిన్ దివసే ఒక రోజున భవద్ విరహ వేదన మీ ఎడబాటు వలన కలిగినటువంటి వికల హృదయం కలత చెందినటువంటి హృదయముతో మాం వీక్ష్య కలత చెందినటువంటి బాధపడుతున్నటువంటి నన్ను చూసి మాం వీక్ష నన్ను చూసి
కశ్చన సిద్ధపురుష, ఒక సిద్ధపురుషుడు సుహృజ్జన, సుహృజ్జన అంటే సుహృత్ అంటే స్నేహితుడు, నీ స్నేహితుడు విలోకన ఫలం, దర్శన ఫలం అవాప్స్యసి పొందుతావని, శీఘ్రమేవ తొందరలోనే, ఇది అవోచయత్, నేను మిమ్మల్ని వదిలిపెట్టి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను, మీ ఎడబాటు వల్ల నేను బాధతో ఉన్నాను, అలాంటి సందర్భంలో ఉన్నటువంటి నన్ను ఒక సిద్ధపురుషుడు చూసి త్వరలోనే నీకు నీ స్నేహితుని యొక్క దర్శనము కలుగుతుంది అని ఒక సిద్ధపురుషుడు నాతో చెప్పాడు. తత్శ్రుత్వా మహాకాళక్షేత్ర నివాసినః పరమేశ్వరస్య ఆరాధనాయ పత్నీ సమేత సమాగతోస్మి. అది విని చాలా సంతోషంతో మహాకాళక్షేత్ర నివాసినః, మహాకాళ నివాసియగు పరమేశ్వరుణ్ణి ఆరాధించుటకు పత్నీ సమేత నా భార్యతో కలిసి సమాగతోస్మి, ఇక్కడికి వచ్చితిని. అపిచ భక్తవత్సలస్య గౌరీపతేః కారుణ్యేన త్వత్ పాదారవింద సందర్శనానందం ప్రాప్తవాన్ ఇది సోమదత్తః రాజవాహనం ప్రతి స్వేతివృత్తం అకథయత్. అపిచ మరియు భక్తవత్సలస్య భక్తులయందు వాత్సల్యము కలిగినటువంటి గౌరీపతేః ఆ పరమేశ్వరుని యొక్క కారుణ్యేన దయతో త్వత్ మీ పాదారవింద మీ పాదపద్మాలను సందర్శనానందం సందర్శించుట వలన కలిగిన ఆనందాన్ని ప్రాప్తవాన్ పొందాను ఇది అని సోమదత్తుడు రాజవాహనం ప్రతి ఆ రాజవాహనునికి స్వేతి వృత్తం తన యొక్క వృత్తాంతాన్ని అకథయత్ వివరించాడు. సోమదత్త చరితం సమాప్తము. ధన్యవాదాः. ఈ కథలో మీకేమైనా అర్థము కానటువంటి విషయం ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేస్తే మీకు సరి అయినటువంటి సమాధానాన్ని ఇవ్వగలుగుతాం. ఇందులో ఏమైనా పొరపాట్లు దోషాలు ఉన్నట్లయితే అన్యథా భావించకుండా మీ సలహాలను సూచిస్తే నేను ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటాను. ధన్యవాదాः. జయతు సంస్కృతం, జయతు భారతం.